హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మరి అయ్యా ఇవాళటి రోజు లోపల పవిత్రమైనటువంటి పండుగ మహాశివరాత్రి. శివరాత్రి పర్వదిన సందర్భంగా మరి యాకనపల్లి గ్రామ వీరాంజనేయ కమిటీ సేవా వాళ్ళు కలిసి మరి ఇలాంటి రోజు లోపల మరి ఇలా శివుని పేరు మీద శివరాత్రి జాగరణ గురించి మరి శివనామస్మరణ చెయ్యన్నని, హరినామస్మరణ చెయ్యన్నని, రామనామస్మరణ చెయ్యన్నని మరి యొక్క కాలక్షేపం చేపిస్తున్నారు. అపరూప సుందరి ఒగ్గు కథ మీద ప్రజలకు కళ్ళతోడు చూసిండ్రు. ఓ తల్లి నువ్వెందుకు ఎడతాన్నవవ్వా? అగో మేమందరం లేవ్వా? అగో నీ బిడ్డ నీకొక్కదానికే బిడ్డ కాదు, మా అందరికి బిడ్డే. అందరి చేతులలో అపురూపంగా మీద ఉంటుంది కాబట్టి నీ బిడ్డ పేరు పెడతామని హడిబిడ్డ వాళ్ళు పేరు కూడా పెట్టినారు. ఆడబిడ్డ అపురూపన్న పేరు పెట్టిండ్రు. అవి పేరు పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. ఆ కన్న తల్లి చూసింది, నా బిడ్డ నీకు ఎవరు ఉంటుంది, ఎవరు లేకపోతే నేనున్న బిడ్డ అని ఆ బిడ్డని పట్టుకొని అగో ఎట్లే పెంచి పెద్ద చేస్తున్నదమ్మా ఓ తల్లులారా. మరి చూసిన వారు మరి భార్య గల్ల మమతవ్వ. మరి ఇద్దరు బిడ్డలైన వర్షిని, శ్రీవాణి, మరి కొడుకు గల్ల అశ్వితు. వీరందరూ కలిసి ఆత్మగల్ల శంకరయ్య పేరు మీదనే 216 దానం చేస్తున్నారు. నువ్వు ఎక్కడా వెళ్ళిపోతువే నాదా, అందరూ వెళ్ళబడుతున్నారయ్యా. నీది బంగారముకు మళ్ళా నాకు ఎన్నడు కళ్ళబడుతుంది నాదా. నా పుణ్యవాది పురుషుడు అయ్యా పూసల్ల ధరాని వినాదా, మిడలోన బతకాని వినాదా, నా మేలు బంగారాని అయ్యా. చుక్కలాంటి చుక్కల్లో కోటి వేల చుక్కల్లో ఏ చుక్కలున్నావో ఓ నాదా శంకరయ్య, ఇతగల్లా పడతారే ఓ నాదా శంకరయ్య. చుక్కల్లో కోటి వేల చుక్కల్లో ఏ చుక్కలున్నారే ఓ నాదా శంకరయ్య, ఎక్కడల్లా ఉంటారే ఓ నాదా శంకరయ్య. గుళ్ళలాంటి గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుడిలో ఉన్నారే ఓ నాదా శంకరయ్య, ఏ దేవుడి అయినారే ఓ నాదా శంకరయ్య. గుళ్ళలాంటి గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుళ్ళే ఉన్నారే ఓ నాదా శంకరయ్య, ఏ దేవుడి అయినారే ఓ నాదా శంకరయ్య. గుళ్ళలాంటి గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ పువ్వై పూసినవే ఓ నాదా శంకరయ్య, గుళ్ళదేవితమైనావా ఓ నాదా శంకరయ్య. గుళ్ళలాంటి గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుళ్ళే ఉన్నావే ఓ నాదా శంకరయ్య, ఏ దేవుడి అయినావే ఓ నాదా శంకరయ్య. నేను పోతున్నా పోతున్నా నేను వెళ్ళిపోతున్నా ఓ బామా మమతవ్వ, నా దోవర చూడాకే భార్య మమతవ్వ. పోతున్నా నేను వెళ్ళిపోతున్నా భార్య మమతవ్వ, నా దోవర చూడకు భార్య మమతవ్వ. నీ సేద బుక్కడు అన్నం తినే బాకి నాకు తీరిపోతున్నదే బాబా. మనకిద్దరు బిడ్డలు మనకొక్క కొడుకు అని ఎంతో సంబరపడింది కాదయ్యా. ఆ పాపగారి దేవుడే ఓ నాదా, దేవుడయ్యా ఓ నాదా, ఎట్ల బాబుకి వెళ్ళినాడే ఓ నాదా, ఇక ఈడు వాసినావా ఓ నాదా, ఇక అతోడు వాసినావా ఓ నాదా. గుడి లోపల దేవుడు ఉంటేనే గుడికి శృంగారం అంటారే నాదా, బడి లోపల ఉన్న పిల్లలు ఉంటేనే బడికి ఎంతో శృంగారం అంటారు. ఇంటి లోపల ఇద్దరు మొగలు ఉంటేనే ఇంటికి శృంగారం నాదా. ఆ పాపగారి దేవుడి కళ్ళల్లో మండు అయ్యా, నీకు నాకు ఆపుతున్నాడయ్యా. నా బిడ్డలారా నేను వెళ్ళిపోతున్నా, నా బిడ్డ వర్షిని, శ్రీవాణి, నా కొడుక అశ్వితు, ఇక నా దోవలు చూడవోకురా కొడుక, నీ తల్లి బయలురా కొడుక, నీ కష్టకాలం నేను చూడరావోను. ఓ నాన్న నీ మాట మాకు వినబడతలేదు బాబు.
చింత పూల సాయోలే ఉండేదే అయ్యా నీ మాటలు ఎంత ముద్దుకుండే ఓ నాయనా నీ మాటలేడ రాసినావే ఓ నాయనా నీ రూపం కనబడతలేదు ఓ బాబు ఫోటోల నీ రూపాన్ని చూస్తుంటే మాకు బాను దనిస్తలేదు నానా అందరూ వెళ్ళబడుతున్నదే బాబు ఇల్లు సీకటి చేసి పోతున్నవా గాడవి లోపల 3 ముళ్ళ జాగల్ల ఒరిసిల్లు కట్టుకున్నవా అయ్యా మరి అటువంటి మదనయ్య గారి అల్లుడు యాకనపల్లి ఊరికి అల్లుడు మరి అటువంటి ఒక సురేష్ రేడాని చేసుకున్న భార్య రాజవాణి కొడుకు సాయి సుత్వికు ఆశీసు మరి మనకు 116 రూపాయలు దానం చేసినందుకు 116 కోట్లు కానీ చనిపోయిన సురేష్ జీవాత్మ సక్కంగా స్వర్గం చేరాలే ఓ ఇక పోతున్నా నేను వెళ్ళిపోతున్నా నా భార్య రాజవాణి నాతో చూడకు నా భార్య రాజవాణి ఇల్లంటా రానైతి జగలంటా రానైతి ఇక నేను రానైతి నా కొడుక సాక్షికు నా భాగ్య తీరింది అయ్యయ్యో నా కొడుక కట్టిన ఇల్లిడిసి పెట్టిన పొయ్యిడిసి పన్న మంత్రం విడిసినా తిన్న కంచం విడిసినా 3 ముళ్ళ జాగల్లా మురిసిల్లు కట్టినా నేను వెళ్ళిపోతున్నా చిన్న కొడుక సురేసు మనకొక్కనాడు వలి లేదు ఒకనాడు కొత్తాట లేదు తలవంచి నీతోని కాలు కట్టించుకొని ఏడు కట్టి పూలు తిరిగి నీ ఇంటాడుకు పెట్టిన కాని నుంచి అవ్వను మరిపించినవు అయ్యను మరిపించినవు అన్నదమ్ములు మరిపించినవు ఇలా రాజవరి వీర నీకు కోపం వచ్చిందా నాకన్నా ఆత్మగల్ల వాళ్ళు నీకు ఏడున్నారు అని మన 3 ముళ్ళ బంధము నాను 7 అడుగులను బంధం ఎడవాసి వెళ్ళిపోతివయ్యా మనకు రావలక్షణలో 2 కొడుకులని సంబరపడ్డము 2 కొడుకులకే చెప్పినవయ్యా వీళ్ళ పాపాన్ని పిలిచేటోళ్ళ మొక్కం చూడు అన్నవా సురేషు నేను ఆ యమురాడ పోలేదో వెంటనే రానైతియా తిరుపతికి పోలేదు తిరిగి మళ్ళా రానైతియా నేను వెళ్ళిపోతున్నా అయ్యో నా కొడుకున్నారా ఇల్లు బాకీ తీరింది అయ్యో నా కొడుకున్నారా ఎక్కడికి సాయి సుప్పికు నా చిన్న కొడుక ఆశీసు ఇలా పాపాన్ని పిలిచడంలో మొత్తం గుర్తంత కొడుక అని ఎవరో నీ కళ్ళల్లో ఎవరు కనిపించలేదు నేనే కనిపించిన కొడుక నేను రానట్టే ఎవరొచ్చి తోలుకొని పోతాను కొడుకు ఇలా అర్ధరాత్రి పూట శివరాత్రి పండుగ నాడు మీ కన్న తండ్రి సురేష్ అని కట్టండా కొడుక నేను వెళ్ళిపోతున్నా అయ్యో మరి మహానుభావులే ఓపికగా మరి భర్త గల్ల రమేష్ లేడా అని మరి భార్య గల్ల విజయలక్ష్మి మరి బిడ్డ గల్ల అలేఖ్య మరి కొడుకు వల్ల సాయి కృష్ణ అగో 51 రూపాయలు దానం చేస్తున్నారు ఓ రామ రామ ఆకాశ దీపానివే ఓ నాదా అందాల చంద్రు నీవే నాదా రమేషు పొడిసే పొద్దుకు రూపమై
నీ కష్టకాలం నేను చూడరాబోను బామా నేను ఉండనాని నీతోటి నేను అన్ననా ఏ దేవుడు కూడా నన్ను ఓర్వదాలకపోయే ఏ నరుడు కూడా నన్ను నమ్మదాలకపోయేనే బామా నా కొడుక సాయి కృష్ణ నేను వెళ్ళిపోతున్నరా నా బిడ్డ లేఖ్య నా పండగ పడిసిపోతున్నది నేను 3 ముళ్ళ జాగల్లయ్య నేను మురిసిల్లు కట్టుకున్ననే అవ్వా గానాటి దినము లోపల మరి అటువంటి ఆడవిళ్ళను పట్టుకొని 7 కమ్మల గుడిసె లోపల దాదుకుంటా అంగట్ల అడకొచ్చిన పైసలన్నీ అంగట్ల గొంట పోయి పుల్లలు పూసాలు కొనుక్కొచ్చి పిల్లకు తొడిగి పేరు పెట్టు వారకల్లా వాడకట్టు తల్లులు ఏమన్నారు బిడ్డానికి ఒక్కదానికే బిడ్డ కాదు ఊరందరికీ ఆడి బిడ్డతో సమానమని ఆడి బిడ్డ అపురూప సుందరని పేరు ఎప్పుడు పెట్టిరో ఆ కన్న తల్లి కట్టుకున్నది 16 ముళ్ళ చీరే కట్టుకొని గుంచుకొని కడవ శివులు ఇంపి గుడిసె లోపల ఎనగర్రకు ఉయ్యాల కట్టి అగవ ఉయ్యాల లోపల కన్న బిడ్డ అపురూప సుందరిని వండబెట్టి లాలించి లాలిపాట వాడుకుంటున్నది ఆ కన్న తల్లి ఎట్లా వాడుచున్నది లవణ పవన శ్రీశైలవాస జోడాలి జోజో ఏడువాకే అపురూప జోడాలి జోజో చిన్న పోరాళ్ళకి అంబారేస్తారా నీకేమెరక పశువురగాళ్ళకి అంబారేస్తే పనులు గట్టిగా వస్తాయి 10 రోజులు దోవకున్న పాసక్కయ్య తేజాబు కలుతుంది కాబట్టి చల్లగా మల్లె ముగ్గులు ఉంటాయి నువ్వు ఇంత తీసుకో పొల్లకింటారు వాడికి అట్లేస్తేనే కదా వచ్చిన వాళ్ళే మనిషి కూడా తెచ్చిచ్చారు మనకి అయ్యో కన్న బిడ్డ జోడాలి జోజో శ్రీలక్ష్మి ఊగడి జోడాలి జోజో ఉయ్యాలాలు బిడ్డ జోడాలి జోజో నీకేమర్థనా బాలెంత అయినప్పుడు బరండి బాటలు తెచ్చి ఇంత పెట్టుకొని పొల్లగాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళకు 2 డ్రాప్స్లు వేయాలి నువ్వు పెగ్గేసుకోవాలి ఇక వాళ్ళకు పచ్చలు కావు నీకు బాలెంత అట్లెత్తగా ఇప్పుడు బాటల్లో లాగిస్తున్నా నాకు నచ్చం అయ్యో శ్రీలక్ష్మి ఊగేది జోడాలి జోజో ఉయ్యాలాలు బిడ్డ జోడాలి జోజో అక్కడ 3 నెలల పిల్ల ముచ్చట పెడుతుంది 5 నెలల పిల్ల ఆట పెడుతున్నది 7 నెలల పిల్ల ఎదురు పెట్టినా ఇంత 5 ఏళ్ళ పిల్లని చేసింది మరి పందికొక్కును పాతలు పెడితే ఒక్క కాడ ఉండదు పశువురగాళ్ళు ఒక్క కాడ ఉండమంటుండరు తలసాడి పిల్లగాళ్ళతో ఆటకు పోతుంది ఆట పోయిన కాడ తీట మాటలు మాట్లాడుతుంటే వాడకట్టు తల్లులు ఆ తల్లి దగ్గరికి వచ్చేమన్నారు అవ్వా నీ బిడ్డ రాసకులంలో పుట్టింది రాసకులంలో పుట్టిన దానికి 2 బుద్ధులు అత్తే ఎట్లుంటది రాసబుద్ధులు రావాలి ఆ పిల్లలింత బడికై 4 అక్షరాలు వస్తాయి వద్దు వద్దంటే 3 బజార్ల కాడు ఎప్పుడు నీళ్ళ టాకి కానీ ఆట పెట్టుడు అగో నిన్న ప్రశాంత్తో గోలి వాళ్ళకి వచ్చిందట ఆయనకున్నాయి 2 గోళీలు గాంలోటి వాళ్ళకి వచ్చింది ఆట 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 ఇక మరిగా నీకు నీ ఇష్టం మొన్న పొద్దుగాలనే నేను ఇంకా పాలు పట్టుకొని పోతాన్నా మిడ్డ వేసుకున్నది షెడ్ లేదు ఏం లేదు బజార్ మీద కూర్చున్నా ఇదేనా రీతిని బిడ్డది
అయితే నా బిడ్డ ఆటకు పోయిందా? అబద్ధమైతే ఆ టాంకి కాడ చూడుకో. ఎవరితో ఆడుకుంటాను? ఇప్పుడే గనక నా బిడ్డను తీసుకొని వచ్చి చదివే పాఠశాలలో నిలబడి కొట్టి వస్తానా బిడ్డ దాడల్లో పోతానా అని బొంగురాలు ఆడేటి బొంగుడల్లా బొంగుడల్లో నాయిరాజ బొంగుడల్లా అవ్వా మళ్ళొక్కసారి ఛాయ్ వచ్చింది. బందాక పోనే పోలే సాయనంక పోదు బిడ్డ బయటికి వచ్చింది. బిడ్డ అపురూపవా పొల్ల ఏం చేస్తాను వీడ? మమ్మీ ఆట ఆడుతుంది. ఏం ఆట ఆడుకుంటున్నావు? గోళీలు ఆట ఆడుకుంటాను. ఇవాళతోటి తాతతో మొగలతో ఆడుకుంటారే. తాతతో ఒక గోలి వాళ్ళు కొట్టినా. తాత రెండు గోళీలు ఒక గోళీ వాళ్ళు పెట్టినావే ఒకటి ఉండనే అప్పుడప్పుడు ఆడుకుంటాడు. 2 వాళ్ళు కొడతాం. అదే గోళీ మళ్ళా తాత నాకు ఆ గోలితో కొడతాడు. నీదేం ఆడవాడా ఆడుకుంటే పేరు కత్తావే. ఏం చెప్తే పేరు కత్తరే. బడికి పోదాము రావే. బడి పోతే ఏమొస్తుంది? బడికి పోతే చదువు వస్తుంది. చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చినాక చక్కటి పిల్లగాని తీసుకొచ్చి లగ్నం చేస్తా. నాకు చీర కట్టివా? చీర కట్టించుడంటే నీకేమైతే? మొన్నగా ఆంటీ వాళ్ళ ఇంటికి పోతే నాకు కరియలు నువ్వు లడ్డూలు ఇయ్యలేదా? కరిజలు లడ్డూలు ఇస్తేనే చీర కట్టించినట్ట. ఊడియా కూడా తీసిండ్రు. ఊడియో కాదే వీడియో అనాలి. గడ్డి తప్పుతుందా బిడ్డ? పెళ్ళి అయిన వాళ్ళే పెళ్ళి అయినాక పిల్లగానే అంటావు. కన్నాక వాళ్ళు పెరిగి పెద్దగా అవుతారు. అయినాక వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే అయినాక నువ్వు ముసల్దాని అయినాక నీ అవ్వలని బడి కొడుకో. నీ అవ్వాలంటే నావని అమ్మమ్మ అమ్మమ్మ లంజ అంటారా? అమ్మమ్మ దొంగ లంజలు బాబమ్మలు మంచోళ్ళు. ఎవరు నేర్పిన ఈ మాటలు? భలే తాత దొరికింది ఇక్కడ. అమ్మమ్మలు దొంగ లంజలు ఎట్లయితే చెప్పు నాకు. అమ్మమ్మలు దొంగ లంజలు ఎట్లయితారంటే ఇక మీ అవ్వేం చెప్తుంది. ఇక నా బిడ్డింటికి నేను పోతా ఉత్త చేతులు ఎందుకు పోవాలని 5 రూపాయలే మురిగిపోయిన అరటి పళ్ళు పట్టుకొని వస్తుంది. మురిగిపోయిన అరటి పళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు మీ అవ్వని చూసి నువ్వు ఆగుతావానే? ఓ అవ్వ వినవాడి బిడ్డ ఏడిచి బిడ్డ వినవాడి అవ్వ ఏడిచి అరగంట సేపు ఎడుతావు. అరగంట సేపు ఏడిచిన వాళ్ళ రాక మా అవ్వ వచ్చిందని కిలంత చికెను, కిలంత మటను, కిలంత గోధుమ పిండి దాని అచ్చుకింత కోటరు పట్టుకొని వస్తుంది. పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే కాలం కట్టెల మీద అందటానికి గ్యాస్ పోయేనే 5 నిమిషాలలో ఫ్రై చేస్తావు. పెద్దవారికి అయితే కాడ పెడతావు. పెట్టే వాళ్ళు మీ అవ్వ ఏం చెప్తుంది? ఇక పక్క పొట్టి మళ్ళీ ఇంటికి ముచ్చడి పోతుంది. ఇక నువ్వు ఫ్రై చేసి పెద్దవారికి అయితే కాడ పెట్టిన వాళ్ళే ఓవా నీ ముచ్చట మునిగిపోను. అక్కడ కదా ముచ్చటాయే, ఇక్కడ గిద ముచ్చటాయే. ఇక ఆపద సంపద అడగవానే అన్న వాళ్ళే. ఇక మీ అవ్వ ఏం చెప్తుంది? ఏందా బుజ్జి అప్పటి సార్ చెప్పు అడే పొల్ల ఇంకా పెద్దవారు గద్దే అప్పుడు కొద్దిగా మంచిగా ఉండే. ఇప్పుడు ఎందుకో కొద్దిగా జరిగినట్టున్నది. అవ్వ సూత్రాయ ఇక అనగాళ్ళకి మీ అవ్వ ఇక ఏనే బుజ్జి అని అతి సృష్టాలకే ఉన్నది. పెద్దవారి గద్ద కాడ పటం మర్చినట్టు వర్తివి. కిలంత చికెన్ ఆయా, కిలంత మటన్ ఆయా, కిలంత గోధుమ పిండి పూరీలు చెత్తివి దాని అతుకిత కూడదు. అవ్వ ఏం చూపుతానవే తలుగు ఏంటిదే తలిగేది? ఇంత సుక్క ఇంత ముక్క ముసలిది ఇంత సుక్కేసుకునే ఇంత ముక్కేసుకునే. ఇక తాగిన ముసలి తాగుతుందా? మరి ఇంత అల్లుడు ఉన్నాడు. మరి ఇక పాలన దొరుకుతుంది. లేదామని లేవత్తలేదు, ఊకుందామని ఊపు వస్తలేదు. మరి అల్లుడు ఉంటే ఇచ్చది పోతుందా అని ఇక ముసలి దేవాలయ పెద్దవారికి అయితే కాడ ఎక్కడ ఉంటుంది. శాంతాభవాని అమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ
అరిగరాక తాగింది అరిగరాక మొత్తుకుంటది. కిలంత చికెన్ కు, కిలంత మటన్ కు, కిలంత గోధుమ పిండికి కోటర్కి ఎంత అయినవిరా? 2000 రూపాయలు. అది తెచ్చిందో 5 రూపాయలు మురిగిపోయిన అంటిపండు. ఇంటికి వచ్చి 2000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిన దాన్ని అంపమ్మంటే దొంగలు అంజంటి బలిసినవా సరిపోయేదర్థం మళ్ళా. మరి పోని మరి బాబమ్మలు ఎట్లా మంచోళ్ళే వాళ్ళ కాలు కడుక్కొని నెత్తి మీద పోసుకుంటే ఎందుకే నా కొడుకు బిడ్డ వస్తుందని ఇక తేలకాడికి తీసుకొని పోతారు. తెల్ల ముద్దలు కొనిస్తారు, పేరాల ముద్దలు అనాలే. నా గుండు పలారం కొనిస్తారు, అట్లంటే లడ్డూలు తోక పలారం కొనిస్తారు, అట్లంటే మిరపకాయ బజ్జి. అందుకే బాబమ్మలు మంచోళ్ళు, అమ్మమ్మలు వేస్ట్. నాగబెట్టి మసాలా పెట్టి పొంగ పెట్టి లేవట్టి తెల్లారంగా మంచిగా పోతారు. ఏంటిదే చాయ్ ఉడుకుడుకుది చాయ్ పోతారు, డబ్బా రొట్టి అలా అద్దుకొని కూడా తింటాం. అందుకే మంచోళ్ళ. మీ అమ్మ దొంగ. పోరియే కొడుతా నేను చెప్తాను ఇంకోసారంటే గట్ట కాదు కానీ ఇవన్నీ పోనీ కానీ బడికి పోదాం రాదే కైకిదలుగా. ఎందుకు రావు చెప్పు, ఎందుకు రావు? ఏం కావాలి చెప్పు. ఎత్తుకుంటేనే నువ్వు ఎత్తున్నావు నేను ఎత్తున్నా, నేను మోస్తాను. నేను గుమ్మడి తీగ ఎంత ఉంటదే? గుమ్మడి తీగ గింతే ఉంటది. మరి గుమ్మడి కాయ గింత ఉంటది. మరి ఆ తీగ కాయని మొత్తలేదా? దానికి ఎందుకు సపోర్ట్ లేదా? నీకు బల్లలు సపోర్ట్ లేవా? కోరి పాడవాడు ఎడ నేర్చిండ్రు ఈ మాటలు. అదే దొరికింది నీకు. రావే నా బిడ్డ అన్నది బిడ్డను తీసుకొని వచ్చింది ఇంటికి. 7 కమ్మల గుడిసె కాడ తడివెడి స్నానం పోసింది, కొత్త బట్టలు వేసింది, కడుపు నిండా అన్నం తినిపించిందే అమ్మ. రావే బిడ్డ నిన్ను తీసుకొని వెళ్ళిపోతారా అని అగో బల్లలకు ఎట్లా పోతున్నది. ఓ రామ రామ బిడ్డ అపురూపదేవి రావే రావే. ప్లాస్టిక్ లోట్లకు షడ్పడకు పంపబిటే అలా ఇదలుగా ఏంటి ఏంటి తాత దగ్గర పండు ఇంతమంది దగ్గర పోయి ఉన్నా తాత దగ్గర పండు నీకు కోరిక ఇద్దరుగా
తొత్తు దగ్గర పండు తొత్తు దగ్గర జామ పండు ఉంది. మమ్మీ తాత దగ్గర జామ పండు ఉన్నాయి పోయి మనాలి నేను పండు కొంటాను పోయి మళ్ళీ అమ్మి అమ్మ నేను అమ్మలేనే ఏం చెప్పు ఏంటి బాయ్ 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 ఇంతంత లేదు కానీ నాకు లడ్డు ఏంటి బాయిలు ఏం చెప్తావు ఒకటి పట్టుకుంటూ ఒకటి చీకుతాం. ఏం చెప్తున్నా దేవుడా గట్ల కాదు కానీ నువ్వు వారికి నమస్కారం పెట్టు గీడా గీడ అంటే నేను మేనక నీ సాగు చేస్తాడు గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు కాళ్ళు ఎత్తే చేయలేస్తే కాళ్ళు ఎత్తే సార్. సార్ వెల్డింగ్ కొట్టించుకున్నా ఇంకెన్నో కొట్టిస్తారు సార్. నేను పోతున్న బిడ్డ మంచిగా చదువుకో అదో అదో అదో. నాకు ఈ స్కూల్ నా మంచి లేదు. ఈ స్కూల్లో ఏం తక్కువ ఉన్నది మోడేం లేదు మేడం అనాలి లేదు. మేడం ఎందుకే బాయ్ మేడం కాదు సరే నాకు ఆకలి అవుతుంది. ఆకలి అయితే నీకు మధ్యాహ్నం గుడ్డు పెడుతుంది నువ్వు ఎడతలేవుగా గుడ్డు. మనుషులు పెడతారు పోరి గుడ్లు కోలు పెడితే కానీ ఉడక పెట్టి పెడతారు అదు మళ్ళీ అద్దంటే ఎందురు ఇక నేను పోతున్నానన్నది ఆ తల్లి చూసిన శకుంతలలో 7 కమ్మల గుడిసె బయటికి వెళ్ళిపోయింది. దీనికి మేడం కావన్నట అమ్మాయి గారు ఇదిరా వాట్ ఈజ్ యువర్ నేమ్ అట్లంటే నీ పేరేమిటి అదేం భాష? ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ వాళ్ళతో పోలే. అంటే నేను పోయిందా నాకు నువ్వు పోతే వచ్చింది కదా. పోతే కాదే చదువుకుంటే వస్తుంది కాదు కానీ నీ పేరేం పేరు నా పేరే మీ అమ్మ పేరు మమ్మీ మీ నాన్న పేరు డాడీ మీ ఇంటి పేరు గడ్డి గుడిసే. చెప్తావా చెప్పవా అపురూప సుందరి. గట్లా అడుగుతో నువ్వు ఊపవా? నేను కూర్చుంటే నేను మేడం కూసా ఊకున్నా సరస్వతి ఓ నమః ఓ నమః అట్లా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అన్ని తీర్ల విద్యలు నేర్చుకున్నది. ఇంత బాగా చూసిన 12 సంవత్సరాల పొద్దు అవుతున్నది. మరి ఒకనాడు గురువు గారు ఏమన్నాడంటే ఓ బిడ్డ అన్నదెల్లలకు వచ్చేటి పండుగ అంటే రాగిట్ల పండుగ వచ్చింది బిడ్డ ఇవాళ బడికి సెలవు ఉన్నది అన్నల పుస్తకాలు చదువుకున్నది బాగా సందడి పుస్తకాలు చదువుకున్నది. ఇప్పుడే నా తల్లి బయటికి పోతున్నా అని అవి ఎట్లా పోతున్నదే ఓ రామ రామ ఉంగూరవే రంగైన రామ్లాటి గూరవ ఉంగూరవ రంగైన రామ్లాటి గూరవ ఉంగూరవే రంగైన రామ్లాటి గూరవ ఉంగూరవే రంగైన రామ్లాటి గూరవ
అగో వాడబొంటి ఏనాడు పోతున్నదో గున్న సింత కింద ఇద్దరు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా ఉన్నారమ్మా వాళ్ళ బయటికి చేరవచ్చింది ఓ తల్లులారా నాగీల పండుగ అంటే నాకు తెలియదు ఒకసారి నా తోటి చెప్పరా అన్నది అన్నది ఎల్లలకు ఒక్క ఎల్లలు ఉంటారు బిడ్డ పని పాట వదిలిపెట్టుకోయినా గాని రాను వణుకు వచ్చి అన్నదమ్ముల చేతికి రాఖీలు పడతారు బిడ్డ అని ఏనాడు ఉన్నారు గప్పుడుగా బాల చూసిన గుండెలకు వెళ్ళు అంటున్నాయమ్మా నాకు తోడ పుట్టిన వాళ్ళు ఒక్కరన్న లేకపోయే భగవంతుడా నేనేమి చేతున్నా అని బంధుకు జరిగి బాధపడుతుంటే ఓ బిడ్డ ఎందుకు బాధపడుతున్నావు నీకెందుకు లేరే మొద్దులో నీకు ఇద్దరు అన్నగాళ్ళు ఉన్నారా అని ఎప్పుడైతే చెప్పిండ్రో మరి 12 సంవత్సరాల పొద్దు కాబోతున్నది ఒక్కనాడున్న నా తల్లి నా తోడి చెప్పకపోయినా అని ఇప్పుడే నా తల్లి వేటికి పోతానా అని 7 కమ్మల గుడిసె వేటికి చేరవచ్చింది తల్లి రావే తల్లి నా తల్లి నువ్వు కన్నా బిడ్డను నేను ఉన్నదే తల్లి నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారాట నాకు పెద్ద మనసు నా తోడి చెప్పిండ్రు తల్లి ఇన్నేళ్ళ పొద్దు కాబోతున్నదే అవ్వా ఒక్కనాడన్న నా తోడి చెప్పకపోతే 12 సంవత్సరాల పొద్దు కాబోతున్నది కదే మరి వాళ్ళ రాగిట్ల పండుగ వచ్చింది కాబట్టి మొండి చేతుల తోటి నిండు పండుగ నాడు నా అన్నయ్యలు ఎట్లా ఉంటాడు అనుకున్నవే ఇప్పటికైనా మంచి మాట నీ తోటి ఏనాడు కనుక నన్ను తీసుకొని పోయి అన్నయ్యల ఇల్లు నాకు ఇంటితో వాళ్ళ చేతి వస్తనే అమ్మా వద్దు అంటున్నావు కాబట్టి ఈ కాడికెళ్ళి నీ చేత నేను అన్నం తినడం మంచి నీళ్ళు కూడా తాగనే అమ్మా అయ్యో చిన్న చిన్న ముక్కల్లారా తిరుమల్లె జాతి చిన్నబాయి ఉన్నో బిడ్డ మనమల్లె జాతి చిన్న ముక్కల్లారా చిన్నబాయి ఉన్నో బిడ్డ మనమల్లె జాతి బిడ్డలే పూరుక బిడ్డలే పూరుక మనమల్లె జాతి నిన్ను నేను గన్నా గాని బిడ్డ నీరదగానా లేదు నా రతరల్లా పాలు గారు అయ్యో ఏమి రాదా ఎత్త రాత్రివి అయ్యో ఏమి రాదా ఎత్త రాత్రివి అయ్యో బుద్ధులెవరు చెప్పినారు బిడ్డ గణెవరు నీకు చెప్పిరే బిడ్డ నీకు బుద్ధులెవరు చెప్పిండ్రు బిడ్డ నీకు గణెవరు చెప్పిండ్రు బిడ్డ అన్నగల్లతో నీకెత్తడే అమ్మా అయ్యో వాళ్ళతో నీ సోగనపోను అయ్యో వాళ్ళ మీద మందు పడో నన్ను కట్టుకున్న పిల్లవోలే బిడ్డ కాలెత్తి నన్ను దండియే నన్ను చేసుకున్న పిల్లవోలే అయ్యో చెయ్యెత్తి దెబ్బ పెట్టిరి బిడ్డ కట్టుకున్న పిల్లవోలే కాలెత్తి తండ్రి బిడ్డ చేసుకున్న పిల్లవాళ్ళు చెయ్యెత్తి పెట్టిండ్రు ఎన్నడుకున్న 7 తప్పవాళ్ళు 100 సాగు తప్పవాళ్ళు కాలే కన్న తండ్రి బంధు అన్నారు నా బిడ్డ 7 కమ్మల గుడిసె లోపల నన్ను ఎందుకు పెంచి పెద్ద ఎత్తన్నావు నా తోడ ముట్టానగాళ్ళు 7 అని నువ్వు అడుగుతున్నావు బిడ్డ ఇప్పుడు చెప్తానా బిడ్డ ఇక తెలుసుకోయే బిడ్డ అని మనం వచ్చగల్లం కాదు బుచ్చగల్లం కాదు బిడ్డ మనం అడక తినటోళ్ళం కాదు నా బిడ్డ రాజాతి రాజుల వీరాతి వీర చిత్రంలో వస్తున్నాయి నీ తండ్రి పేరు కుంతలేశ్వర మహారాజు అగో నాకు 2 కొడుకులు కావాలని 2 కొడుకులు పుట్టిన పోలే అగో నిన్ను ఆడవిల్ల నేరుగన్న బిడ్డ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.